మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. హెల్త్ ఇష్యూస్ మీనరాశి వాళ్ళకు ఉంటాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కళ్ళ విషయంలో, గుండె విషయంలో మీనరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. ఆరోగ్య నియమాలు తప్పకుండా పాటించాలి. జన్మంలో రవి హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు కాబట్టి హెల్త్ పరంగా స్పెషల్ ఫోకస్ మీనరాశి వాళ్ళు పెట్టాలి. జన్మంలో రవి ఉన్నాడు కాబట్టి ఆఫీసులో కూడా హార్డ్ వర్క్ ఎక్కువ చేసినా రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. అయినప్పటికీ సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. పాలిటిక్స్‌లో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జన్మంలో రవి ఈ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలంటే మీనరాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సూర్యాష్టకం గాని, ఆదిత్య హృదయం గాని రోజు చదవటం లేదా వినటం చేయాలి. అలాగే ఓం సవిత్రే నమః మంత్రాన్ని రోజు 12 సార్లు చదువుకోవాలి. ఇవన్నీ చేస్తే జన్మంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇంకా వీలైతే సూర్యుడికి అర్ఘ్యం కూడా ఇవ్వండి. ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే బుధుడు 12వ స్థానంలో మీనరాశి వాళ్ళకి మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో 12వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఎగ్జామ్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతారు. మంచి ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. దానివల్ల కావాల్సిన చోట సీట్లు రావటం కష్టంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేయాలని ప్రయత్నించినా కొనుగోలుదారులు లాస్ట్ మినిట్‌లో కొనుక్కోకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే విద్యారంగంలో, వ్యాపార రంగంలో, నిరుద్యోగులకు ఉద్యోగం తెచ్చుకునే విషయంలో వ్యయంలో 12వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అనుకూల ఫలితాలు రాకుండా కొంచెం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వ్యయంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం గం క్షిప్ర ప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. వక్రతుండాయ హుం రోజు 21 సార్లు చదువుకోండి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు చదువుకుంటూ ఈ స్తోత్రం వింటే వ్యయంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా సాగుతుంది. నిరుద్యోగులు లాస్ట్ రౌండ్‌లో క్లియర్ చేసుకొని మంచి క్వాలిఫికేషన్‌కి తగిన హై ప్యాకేజ్ జాబ్ పొందగలుగుతారు. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇచ్చుకోవటం చేయాలి. ఇవి చేసుకున్న బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు 12వ ఇంట్లో మీనరాశి వాళ్ళకున్నాడు. వ్యయంలో కుజుడుంటే ఎదుటి వాళ్ళ ఏడుపు ఉంటుంది, కనుదిష్టి ఉంటుంది, శత్రు బాధలుంటాయి, మనీ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా 12వ ఇంట్లో కుజుడుంటం వల్ల, వ్యయంలో కుజుడుంటం వల్ల మీనరాశి వాళ్ళకి కలిగేటటువంటి ఫలితాలు. అంటే శత్రు బాధలుంటే, ఖర్చులుంటాయి. అవి తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇవన్నీ చేస్తే వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు 1, 2 స్థానాల్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మార్చి 21 నుంచి మార్చి 31 వరకు ఈ 11 రోజుల్లో మీనరాశి వాళ్ళని బ్రహ్మాండంగా టాప్ పొజిషన్‌కి తీసుకువెళ్ళే గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే. ఎందుకంటే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యాంటీగా ఉన్నాయి. కానీ శుక్రుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎంత వ్యతిరేకత ఉన్నా సరే వాక్చాతుర్యంతో అందరిని బుట్టలో వేసుకోగలుగుతారు.
వాక్చాతుర్యంతో అందరి యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. మీనరాశి వాళ్ళకి లేడీస్ సపోర్ట్ వల్ల కష్టమైన పనులు పూర్తి చేస్తారు. మీనరాశి పురుషులైనా, మీనరాశి స్త్రీలైనా లేడీస్ సపోర్ట్ వల్ల పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఆఫర్స్ వచ్చి సక్సెస్ పొందుతారు. విందు భోజన ప్రాప్తి యోగం ఉంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. ఎన్ని గ్రహాలు యాంటీగా ఉన్నా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా ఫ్యామిలీ రిలేషన్స్‌లో వచ్చే డిఫరెన్సెస్ అన్నీ మీ వాక్చాతుర్యంతో క్లియర్ చేసుకోగలుగుతారు. కాబట్టి శుక్రుడు బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ మీన రాశి వాళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో ఈ 11 రోజుల్లో మీనరాశి వాళ్ళు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం రాం 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 రాం, రాం 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 రాం, మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే, ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.